ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన ఘనావని భారతావని. అంతటి జనాభాకు దిక్సూచిలా మారి నడిపిస్తోంది దేశ రాజ్యాంగం. అలాంటి పవిత్ర గ్రంథం అవతరించిన రోజును స్మరించుకుంటూ నిర్వహించుకునే పండుగ గణతంత్ర వేడుకలు. ఏటా భారత జాతి యావత్తూ ఈ వేడుకలను నిర్వహించుకుంటూ ఉండగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే వేడుకలు ఎప్పుడూ ప్రత్యేకమే. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఆ ప్రత్యేకత మరోసారి ప్రతిబింబించింది. భారతీయ సైనిక మేధో సత్తా, చారిత్రక సాంస్కృతిక వైభవం, చరిత్రను ఈ వేడుకలు చాటి చెప్పాయి. వికసిత భారత సంకల్పానికి, నారీ శక్తికి ఆలంబనగా నిలిచాయి. పలు రాష్ట్రాలు ఈ వేడుకల్లో శకటాలను ప్రదర్శించగా చంద్రయాన్ 3 విజయం నుంచి అయోధ్యలో కొలువైన బాలకరాం వరకు కార్యక్రమం ఆద్యాంతం అనేక విశేషాలకు వేదికైంది. జరిగింది 90 నిమిషాల పాటే అయినా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 75వ గణతంత్ర వేడుకలు యావత్తు భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. ప్రతి ఒక్క భారతీయుడు తలెత్తుకు తిరగగలడని చాటి చెప్పాయి. మునుపెన్నడూ చూడని ప్రత్యేకతలకు వేడుకలు అద్దం పట్టాయి. స్త్రీలకు భారతీయులు ఎంతటి గౌరవ మర్యాదలు ఇస్తారో అని చెప్పే ప్రదర్శనలకు వేదికగా నిలిచాయి. వేడుకల ఆరంభం నుంచే ఇది ప్రతిబింబించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన తర్వాత ఆవాహన్ పేరుతో సైనిక పరేడ్ నిర్వహించగా గణతంత్ర వేడుకల్లో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈసారి పరేడ్ ముందు నడుస్తూ 100 మంది మహిళలు భారతీయ సంగీతం వినిపించారు. సంప్రదాయ బ్యాండ్కు బదులు భారతీయ జానపద, గిరిజన సంగీతాల్లో ఉపయోగించే శంఖు, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. గణతంత్ర వేడుకల పరేడ్లో ఫ్రాన్స్ సైనిక బలగాలు పరేడ్ నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. ఆ దేశ సైన్యానికి చెందిన 30 మంది బ్యాండ్ బృందంతో పాటు వివిధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ సైన్యం భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఇది రెండోసారి. The Indo-French relationship and honoring the presence of our chief guest here today. We could hear the sounds, the glimmer in the sky, gone past us. It was the French Airbus and the Rafale formation which graced our skies today. 75వ గణతంత్ర వేడుకలు భారతీయ సైనిక సత్తాకు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టాయి. ఆధునిక ఆయుధాలతో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశీయంగా తయారు చేసిన క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, BMP-2 సాయుధ శకటాలు సహా క్షిపణులు, యుద్ధ పరికరాలు, ట్యాంకులను ప్రదర్శించారు. INS విక్రాంత్ సహా శివాలిక్, కలవరి శ్రేణి జలాంతర్గాములు భారతీయ సైనిక పాఠవానికి నిదర్శనంగా నిలిచాయి. పరేడ్లో ఇటీవల కాలంలో దేశీయంగా రూపొందించిన అనేక ఆయుధ వ్యవస్థలు భారత సత్తాకు ప్రతీకగా నిలిచాయి. శత్రువుల ఆయుధాలను గుర్తించడానికి స్వాతి పేరుతో రూపొందించిన రాడార్ వ్యవస్థ సైనిక దళాల కోసం ఎలాంటి నేలలపై అయినా అత్యంత వేగంతో వంతెనలు నిర్మించేందుకు తయారు చేసిన సర్వత్రా అనే మొబైల్ బ్రిడ్జింగ్ వ్యవస్థలను ప్రదర్శనలో చోటు కల్పించారు. డ్రోన్ జామర్ సిస్టమ్, అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ నిఘా వ్యవస్థలు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న భారత సంకల్పాన్ని చాటి చెప్పాయి. భారతదేశ వైమానిక దళ బలానికి 75వ గణతంత్ర వేడుకలు సాక్ష్యంగా నిలిచాయి. అడ్వాన్స్డ్ లైటర్ హెలికాప్టర్లు, ఇటీవలే కొత్తగా చేరిన ప్రచండ్ హెలికాప్టర్లతో గగనతలంలో నిర్వహించిన విన్యాసాలు ఒళ్లు గగురు పొడిచాయి. ఏమాత్రం సమన్వయం లోపించకుండా గగనతలంలో పైలట్లు హెలికాప్టర్లను నడిపించిన తీరు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించిన పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు అక్కడి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించాయి. ఉత్తరప్రదేశ్ శకటాన్ని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి ప్రారంభోత్సవ గుర్తుగా రూపొందించారు. శకటంలో రామ్లల్లా చిత్రం అందరినీ ఆకట్టుకుంది. శకటానికి ముందు బాలకరాం విల్లు బాణంతో దర్శనమివ్వగా దీనిపై అయోధ్య దీపోత్సవం, ప్రయాగ్రాజ్లో కుంభమేళాను చాటి చెప్పే కలశాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్ శకటం మహిళా శక్తిని చాటి చెప్పింది. అక్కడి ఇమా కైతల్ మార్కెట్ పూర్తిగా మహిళా విక్రేతల చేత నడుస్తుండగా దాన్ని ప్రతిబింబించేలా ఆ రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. ప్రపంచంలో మహిళల చేత నడుస్తున్న మార్కెట్ ఇదే. గణతంత్ర
వేడుకల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, సామాజిక ఆర్థిక కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలు ప్రదర్శించిన 10 శకటాలు పాల్గొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రదర్శించిన శకటంలో ఇటీవల విజయవంతమైన చంద్రయాన్ 3 ఆదిత్య L1 ప్రయోగ ఇతివృత్తాలను కళ్లకు కట్టారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపగ్రహంపై ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ ను చూపించారు. పలు ఇతర విభాగాల శకటాలు కూడా ప్రదర్శనలో అందరినీ ఆకర్షించాయి. మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రదర్శనలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లుగా శకటాన్ని రూపొందించారు. కేంద్ర ప్రజాపనుల విభాగంలో నూతన పార్లమెంటు భవనం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ప్రదర్శించారు. గణతంత్ర వేడుకల పరేడ్లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సిట్టింగ్ ఏరియా ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1900 చీరలను అక్కడ ప్రదర్శించారు. ఇవి పలు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించాయి. వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చీరల అల్లిక, ఎంబ్రాయిడరీలను తెలుసుకునే వీలు కల్పించారు. మహిళలను ఇవి విశేషంగా ఆకర్షించాయి. శత్రు దేశాలకు భారతదేశ సైనిక సత్తాను చాటి చెప్పడం, భారతీయులు ఏ దేశానికి తీసిపోరు అంటూ నిరూపిస్తూ సాగిన 75వ గణతంత్ర వేడుకలు ఆద్యాంతం దేశ ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటాయి.